అన్న లైవ్ ఉంది, ఒక్క నిమిషం అన్న. లైవ్ అన్న ఎయిర్ ఉంది అది. హలో 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 అన్న ఒక్క నిమిషం వేననా చెక్ 1 2 3 హలో వేణు ఒక్కసారి ప్రభాస్ అభిమాని రుద్ర క్యారెక్టర్ కాస్ట్యూమ్ వేసుకొచ్చినటువంటి అభిమానితో కూడా మాట్లాడదాం ఒకసారి. హలో అండి, మీ పేరు? కళ్యాణ్ నా పేరు. కళ్యాణ్ గారు, మీ కాస్ట్యూమ్ చాలా బాగుంది. సినిమాలో ప్రభాస్ గారు వేసుకున్న కాస్ట్యూమ్ బాగుంది. వెరీ మచ్. సో ఎప్పటి నుంచి మీరు ప్రభాస్ గారికి అభిమానిగా ఉన్నారు? నేను మొన్న సినిమా అప్పటి నుంచి నేను ప్రభాస్ అభిమానిని. నాకు ప్రభాస్ ఏ సినిమా గెటప్ అయినా వేయడం నాకు చాలా ఇష్టం. ఆయనలాగా ఫీల్ అవ్వడం నాకు ఇష్టం. సో ప్రతిసారి మేము వైజాగ్లో చేసేవాళ్ళమే. ఈసారి ఎలాగైనా హైదరాబాద్ వద్దాం అనుకుని వచ్చాం. నిన్న శ్యామలాదేవి గారిని కూడా ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. ఆవిడ కూడా మంచిగా రెస్పాండ్ అయ్యారు. సో ప్రభాస్ గారినే కలవలేకపోయాం ఎంత హైదరాబాద్ వచ్చినా. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఆయన క్యారెక్టరు? అండ్ టోటల్గా కన్నప్ప సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు శివుడిని నమ్ముకున్న భక్తులకి ఎలాగైతే విజయం వరిస్తుందో విష్ణు అన్న కూడా అదే విధంగా మంచి విజయం కావాలని మేము కోరుకున్నాం. అదేవిధంగా రుద్ర తాండవం జరగబోతుంది. అది విష్ణు అన్నకి మళ్ళీ కంబ్యాక్ సినిమా ఇది. అది విష్ణు అన్న కంబ్యాక్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రభాస్ని నమ్ముకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన చెయ్యి పడిన తర్వాత విజయం రావాల్సిందే ఎవరికైనా. థ్యాంక్ యూ. రైట్. సో ఇది రోహిత్, వాళ్ళ అభిమానులు కూడా అటు ప్రభాస్ అభిమానులు కావచ్చు, విష్ణు అభిమానులు కావచ్చు, ఇది కన్నప్ప సినిమా అనేది మళ్ళీ మంచు విష్ణు కెరీర్లో ఒక బ్రేక్ ఇవ్వబోతుంది. ఆయనకైతే భారీ సక్సెస్ని తీసుకురాబోతున్నట్టు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభాస్ క్యారెక్టరైజేషన్ కూడా రుద్ర అనేటువంటి క్యారెక్టర్తో కూడా ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో మెయిన్ రోల్ని పోషించబోతుంది, కీ రోల్ని కూడా పోషించబోతున్నట్టు కూడా ఆయన అభిమానులు అయితే అభిప్రాయపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. హాయ్ సార్, మీరు ఈ సినిమా చూడడానికి వచ్చారు. మీరు ఎవరి అభిమాని? ప్రభాస్ గారి అభిమానం, విష్ణు గారి అభిమానం? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ అభిమానిని. ఇప్పుడు వచ్చింది కూడా మనకి ప్రభాస్ గారి తరపు నుంచే. ఎందుకంటే ఇప్పుడు ఆయన దిగితే ఎక్కడికక్కడ మొత్తం బద్దలేసిపోతాయి. ఎందుకంటే రికార్డులు అసలుకి మనం లెక్క పెట్టలేము. ఈ సినిమా పరంగా అయితే నేను సినిమా ఏదో ఒక త్రో వెళ్ళిపోతుంది అనుకున్నాను. కానీ ప్రభాస్ గారు ఏంటంటే ఆయన అడుగు పెడితే ఎక్కడికక్కడ కుంభస్థలాలు పలిగిపోతాయి. ఆయన మ్యాక్స్ ఉండాలి, ఏ సినిమాలైనా మ్యాక్స్ ఉండాలి, లేకపోతే సినిమా బ్లాక్ బస్టర్ అయితే అవ్వవు. ఆయన ఉన్నందుకే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, అవ్వాలని కోరుకుంటున్నా. ఇప్పుడు సినిమా చూసి వస్తా, ఆయన కోసం వచ్చాను మెయిన్. ఎందుకంటే ఆయన లేని ఓన్లీ ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ కోసం వచ్చారా? అవును, ఓన్లీ ప్రభాస్ గారి క్యారెక్టర్ కోసం వచ్చాను. ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు, ఛాన్స్ లేదు సినిమా ఇండస్ట్రీలో వీళ్ళకి. ఎందుకంటే మోహన్ బాబు గారిది ఎప్పుడు చూసా పాతదే. ఆయన ఎప్పుడు చూసినా శివుడి గురించే తీస్తారు. ఇప్పుడు ఈ శివుడు గురించి తీశారంటే కొంతమంది చాలామంది బయట డిసప్పాయింట్ అవుతున్నారు, హిందూస్ కూడా. చూద్దాం, ఒకవేళ ఇది కానీ ఒకవేళ డిసప్పాయింట్ ఉంటే శివుడు కంపల్సరీ మా నోట్ అంట కూడా ఆయన చాలా పదాలు చెప్తా ఉంటారు వాళ్ళకి. ఎందుకంటే లైవ్ ఉంది, ఒక్క నిమిషం అన్న. లైవ్ అన్న ఎయిర్ ఉంది అది. హలో 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 అన్న ఒక్క నిమిషం వేననా చెక్ 1 2 3 హలో వేణు